అతనికి ఎక్కడి నుంచో విషమద్దిన బాణం దిగబడింది అనుకుందాం. అతనిని హుటాహుటిన వైద్యుడి వద్దకు తీసుకొచ్చారు. అప్పుడు వైద్యుడు బాణం తీసి వైద్యం చెయ్యకుండా, ఈ బాణం వేసింది ఎవరు? బ్రాహ్మణుడా, క్షత్రియుడా, వైశ్యుడా, శూద్రుడా? ఆ తరువాత అతని పేరేమిటి? అతని గోత్రం ఏమిటి? ఆ తరువాత ఈ బాణం మూలకు ఏ లోహంతో తయారు చేసినది? దానికి అద్దిన విషయం ఏ జాతి పాముది? ఏ రకమైనది? బాణం తయారు చేసిన కర్ర ఏ జాతిది? దాని వింటినార ఏ జంతువు నరం నుండి తయారైనది? అతను బాణాన్ని దగ్గర నుంచి వేశాడా, దూరం నుంచి వేశాడా అంటూ ప్రశ్నలు వేస్తూ జవాబు చెప్పే వరకు వైద్యం చేయనని భీష్మించుకొని ఉంటే బాణం తగిలిన మనిషి గుట్టుక్కుమంటాడు కదా. వైద్యం చేసి అతనిని బ్రతికించడానికి వైద్యుడు వేసిన ప్రశ్నలకు ఏమైనా సంబంధం ఉండదా? అలాగే కనిపించే సమస్యలకు తక్షణ పరిష్కారం చెప్పకుండా పనికి మాలిన ప్రశ్నలతో మనం కాలక్షేపం చేయకూడదు. ప్రశ్నలు వేసేవాళ్లకు దుఃఖ నివారణ కన్నా ప్రశ్నలు వేయడంపైనే ఆసక్తిగా ఉంటే వారిని ఉపేక్షించడమే లేదు కదా. మరి దుఃఖ నివారణకు ధర్మాన్ని ఎలా వాడుకోవాలి భగవాన్? అసలు ఏది సద్ధర్మం కాదో ముందు తెలుసుకో. దుఃఖాన్ని నివారించడానికి సంబంధం లేని విషయాలు బౌద్ధం కాదు. కార్యాకారణ సంబంధంతో రుజువుపరచలేని కేవలం విశ్వాసాల మీద ఆధారపడ్డ విషయాలు బౌద్ధం కాదు. మరి సద్ధర్మం పరమార్థం ఏమిటి భగవాన్? ధార్మిక జీవనం గడపడం ప్రజలను మోసగించడానికో, మాటలతో మాయ చేయడానికో కాదు, లాభ సత్కారాల కోసం కాదు, కీర్తి ప్రతిష్టల కోసం కాదు, వాద సంవాదాలు నిలపడానికి కాదు, ప్రజలు తమ గురించి గొప్పగా చెప్పుకోవడానికి కాదు. ఇందుకు మారుగా ధార్మిక జీవనం సంయమనం కోసం, త్యాగం కోసం, విరాగం కోసం, దుఃఖ నిరోధం కోసం కొనసాగించాలి బోధిసత్వ. ఎవరు కార్యాకారణ సంబంధ సూత్రాన్ని గ్రహిస్తారో వారు ధర్మాన్ని గ్రహిస్తారు. ఎవరు ధర్మాన్ని తెలుసుకుంటారో వారు కార్యాకారణ సూత్రాన్ని తెలుసుకుంటారు. నేను గతంలోనూ ఇప్పుడు ఎప్పుడు దుఃఖం గురించి, దుఃఖ నివారణ గురించి చెబుతాను. మహాసముద్రంలో ఎక్కడైనా ఉప్పు ఒకే రుచి కలిగి ఉన్నట్టు ఈ ధర్మం కూడా ఒకే రుచి కలిగి ఉంటుంది. అదే విముక్తి రుచి. మరి ఈ మార్గంలో వచ్చే అవరోధాలు దుఃఖ నివారణకు రావు, దుఃఖం కలిగించడానికే వస్తాయి. దుఃఖం యొక్క విశ్వరూపం తెలిసాక అవమానాలు, నిందలు, భౌతిక దాడులు, హత్యలు ఇవన్నీ సత్యదర్శనాన్ని తాత్కాలికంగా మూసివేసే పద్ధతులుగా నేను, నువ్వు దుఃఖ నివారణకు ఉద్యుక్తులయ్యే ప్రతి వారికి ఇవి అనుభవాలు. దుఃఖం సామూహికమా వ్యక్తిగతమా భగవాన్? ఏకకాలంలో వ్యక్తిగతంగాను సామూహికంగాను దుఃఖం ఉంటుంది. నేను సమస్త మానవాళి దుఃఖం నుండి విముక్తి చెందాలనే ధర్మాన్ని బోధిస్తున్నాను. అందుకని వేల సంవత్సరాలు గడిచిన నేను, నువ్వు దుఃఖ విముక్తి కోసమే కృషి చేశాము. ఈ ధర్మం జీవనం, దీనికి ప్రవాహమే తప్ప అంతం ఉండదు. నా కాలంలో, నీ కాలంలో దుఃఖం మాత్రం ఒక్కటేగా. కాలం మారింది. దుఃఖ స్వరూప స్వభావాలు, కష్టాలు, సమస్యలు, కన్నీళ్లు, అసమానతలు, అణచివేతలు, వివక్షతలు, ఆధిపత్యాలు ఇలా ముప్పేటగా దాడి చేస్తున్నాయి. కర్తవ్యం ఏమిటి ప్రభు? ప్రతి దుఃఖానికి కారణం ఉంటుంది. నువ్వు చెప్పిన ప్రతిదానికి కారణాలుంటాయి. ముందు ఆ కారణాలను నివారించగలిగితే దుఃఖం మటుమాయమవుతుంది. అందుకోసం మేమెవరిపై ఆధారపడాలి? ఎవరిని ఆశ్రయించాలి? మీరు మీపైనే ఆధారపడండి. మిమ్మల్ని మీరే ఆశ్రయించండి. వేరెవరిని ఆశ్రయించవద్దు. ధర్మాన్ని ఆశ్రయించండి. మరి దేనిని ఆశ్రయించకండి. స్వానుభవాన్ని అవగతం చేసుకోండి. మీకు మీరే దీపాలు, మీకు మీరే యజమానులు. ఎవరో వచ్చేవారు లేరు, ఎవరో చేసేవారు లేరు. ఇదే మీకు నేను అందించే అంతిమ
సందేశం. బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. ఓ, ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? ఇప్పుడు రావడం ఏమిటి? మొదటి నుంచి నీతోనే ఉన్నాను. ఏమిటి ముఖమంతా దేదీప్యమానంగా వెలిగిపోతుంది? అవునా, లక్షల మందికి బౌద్ధ దీక్ష ఏర్పాట్లు పూర్తయిపోయాయి. చాలా సంతోషంగా ఉంది. ఏమిటి నీ చాదస్తం? వేల సంవత్సరాల క్రితపు బౌద్ధం ఇప్పుడు నీ పోరాటానికి ఎలా దోహదపడుతుంది అనుకుంటున్నావు? నీ పిచ్చి గాని. లేదు, అప్పటి ధర్మమే ఇప్పుడు మార్గం. అప్పుడు దుఃఖంపై బుద్ధుడు చేసింది పోరాటమే. ఆ పోరాటంలో సైన్యంగా తన భిక్షు సంఘాన్ని సిద్ధం చేసుకున్నాడు. సొంత ఆస్తిని త్యజించాడు. 2 చీవరాలు, 1 భిక్షాపాత్ర, సూర్యకారం, గడ్డం చేసుకునే కత్తి, పాదరక్షలు తప్ప దేన్ని సంఘంలో అనుమతించలేదు. ప్రజల మీద ఆధారపడే తన సంఘాన్ని నడిపించాడు. భారతదేశ చరిత్రలో అలా చేసిన వాడు బుద్ధుడు మాత్రమే. ఇప్పుడు నేను చేస్తున్నది పోరాటం. నేను అసమానతలు, దుఃఖాన్ని ఎదుర్కోవడానికి సైన్యాన్ని తయారు చేయాలి. ఆ సైన్యానికి ఆయుధం అష్టాంగ మార్గమే. దాని సాధన కోసం దేవుణ్ణి నిరాకరించాలి, ఆత్మను నిరాకరించాలి, స్వర్గ నరకాలను నిరాకరించాలి, పునర్జన్మలను నిరాకరించాలి. ఎవరి మీద ఆధారపడకుండా, ఏ మత విశ్వాసాల మీద ఆధారపడకుండా అనుభవాన్ని ఆసరా చేసుకుని దుఃఖాన్ని గెలిచే మహా సైన్యాన్ని నిర్మించడమే నా నవయానం లక్ష్యం. Any doubts about Buddha and Dhamma? No, Mr. Ambedkar. Wish you best of luck. Go ahead.